గరీబోడు కూడా పైసలు లేకపోయినా, మద్యం లేకపోయినా, దావతులు ఇవ్వకపోయినా ప్రజల ప్రేమను పొందవచ్చు అనడానికి సజీవ సాక్ష్యం నా హుజరాబాద్. అందుకని హుజరాబాద్ ఒకనాడు ధర్మానికి, న్యాయానికి, ఆత్మగౌరవానికి ప్రతికలిసిన తెలంగాణ మళ్ళీ హుజరాబాద్తో మళ్ళీ దాన్ని సంతరించుకునే విషయాన్ని మనం మర్చిపోవద్దు. చరిత్రలో చాలా ఘట్టాలు ఉంటాయి. ఆ ఘట్టాలు రెండు రకాలు ఉంటాయి. ఒక రకమైన ఘట్టాలు అసహించుకునే ఘట్టాలు ఉంటాయి. ఒక రకమైన ఘట్టాలు గుండెల్లో పెట్టుకొని దాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ రాబోయే తరాలకు వారసత్వంగా ఇచ్చేటువంటి ఘట్టాలు ఉంటాయి. ఇవాళ హుజరాబాద్ కూడా మన రాబోయే తరాలకు వారసత్వంగా ఇచ్చే గొప్ప ఘట్టంగా మనం భావించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఏమడుగుతున్నారు? ఇవాళ ఏమవుతుంది తెలంగాణ పల్లెలు? ఇవాళ ఈ ప్రాంతం నా పరిగి, నా లక్ష్మీదేవపల్లి ఏ హయ్యెస్ట్ ప్లేస్లో ఉండి నా షాద్నగర్, నా వికారాబాద్, నా చేవెళ్ళ, నా పరిగి నీళ్ళందుకోవాలని చెప్పి కళ్ళగన్నాం కదా. చేవెళ్ళ ప్రాజెక్టు అని చెప్పి మనం కనుగొన్నాం కదా. ఇవాళ పరిగికి, చేవెళ్ళకు నీళ్లు రాకముందే వరి వేస్తే ఉరి అని చెప్పే హుకుం జారీ బయటపడ్డది. వరి వేస్తే ఉరి అని చెప్పి హుకుం జారీ చేయబడ్డది. ఇవాళ ఏ కాళేశ్వరం మొట్టమొదటిగా ముద్దాడిది కరీంనగర్ భూములు అనుకుంటున్నామో ఆ కరీంనగర్లోనే ఇవాళ చెర్ల కింద, వాగుల కింద నాట్లు వేలే వరి వేయద్దని చెప్పి హుకుం జారీ చేసిండు. 1 కోటి ఎకరాల మాగాని నా తెలంగాణ వీణా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 1 కోటి ఎకరాలు వరి మాగాని రాకముందే 30 లక్షల ఎకరాలు కూడా సాగు కాని తెలంగాణలో వరి కొనే దిక్కు లేక బిక్కుమంటున్న చరిత్ర ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించామని కోరుతున్నా. దీనికైనా తెలంగాణ తెచ్చుకోలేదు. తెలంగాణ దేశంలోనే నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే 24/7 కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాన్ని నీళ్ళిచ్చే తెలంగాణ. ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ పద్ధతిలో రైతు బంధించి ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం ప్రపంచంలో రిచెస్ట్ ఫార్మర్, ధనిక రైతు ఎక్కడంటే తెలంగాణ ఉండదని చెప్పి చెప్పుకోవాలని చెప్పినటువంటి రాష్ట్రం తెలంగాణ. కానీ ఆ తెలంగాణ ఇవాళ ఏ పంట వేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నది. ఒకనాడు సన్న వడ్లు అంటాడు, ఒకనాడు దొడ్డు వడ్లు అంటాడు, ఒకనాడు మక్కలు వేయాలంటాడు, ఒకనాడు మక్కలు వేయొద్దంటాడు, ఒకనాడు మొత్తం అసెంబ్లీ సాక్షిగా ఒక్క గింజ లేకుండా ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటాడు. మొన్న ధాన్యం కేంద్రం కొనా అంటాడు, ఒకనాడు నేనే కొన్నా అంటాడు, ఇవాళ కేంద్రమే కొనాలి, అది నీ ఖర్చు అంటాడు. చెప్పిండా ఎప్పుడన్నా? తెలంగాణ గడ్డ మీద చెప్పిండా? ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రాన్ని మాత్రమే చెప్పిండా ముఖ్యమంత్రి గారు? కేంద్రం మీద ఆధారపడతామా మేము? కేంద్రం గురించి ఆలోచిస్తామా మేము? మా రైతులు, మా ఆడబిడ్డలు, మా పేదవాళ్ళు, మా విద్యార్థులు, మా నిరుద్యోగ యువకులు, మా రాష్ట్రం మేం బాగు చేసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎక్కడికి వచ్చిండు? వడ్లు కొనం ఇస్తుండా? 24 గంటల కరెంట్ ఇవాళ నో. నాకు తెలిసి పొద్దుల కరెంట్ ఇస్తుంది తప్ప రాత్రి పడలేదు. మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ పొట్ట పోసుకున్నప్పుడు నీళ్ళు లేక ఎండిపోతున్న పంట పొలాలని అని చెప్పి మళ్ళీ దరఖాస్తు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించేయండి. నేను గొప్ప చేసిన చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవన్నీ ఎందుకు వచ్చిన ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ నేను కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా, నేను రైతు బంధిస్తున్నా, పెన్షన్ ఇస్తున్నా, ఇవన్నీ కలిపితే కూడా 30,000 కోట్లు కావు. 30,000 కోట్లు కావు. పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు ఇవన్నీ కలిపితే కూడా 30,000 కోట్లు కావు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు బారు షాపులు పెట్టి, బ్రాండీ షాపులు పెట్టి, వాడికి సిట్టింగ్ పర్మిషన్లు ఇచ్చి,
గ్రామ గ్రామాన 10 20 బెల్ట్ షాపులు ఇచ్చి ఏది తెరవకపోయినా ఏ వస్తువు దొరకకపోయినా అర్ధరాత్రి పూట కూడా తలుపు కొడితే దొరికేది మద్యం సీసా బెల్ట్ షాపులలో. ఆ మద్యానికి బానిసలై, భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని మర్చిపోయినాడు. ఆ పిల్లల్ని సాకడానికి భార్య కూలికిపోయి 300-400 రూపాయలు తెచ్చుకొని ఆ పిల్లలకు అన్నం పెడతా ఉంటే, ఆ పిల్లల్ని సాదుకుంటా ఉంటే, నా తాగుడుకు పైసలు ఇస్తామని అని చెప్పి భర్త కొట్టి చంపుతా ఉంటే, తల్లి తాగుడుకు పైసలే అని చెప్పి కొడుకు చంపుతా ఉంటే, తండ్రి కొడుకు బానిసైండి అని చెప్పి తాగుడుకు వద్దురా బిడ్డ అన్నందుకు చంపుతా ఉంటే, తెగిపడ్డ పుస్తల తాళ్ళు, తల్లి లేని అనాథలుగా ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు, లక్షల మందిని గుర్తుపెట్టుకోండి, లక్షల మంది. మీరు ఈ కుల్కచర్ల, మీ పరిగి, మీ ప్రాంతం చూడండి. మన జోలికి పోకురా, వాడు తాగుపోతుంటాడు, వాడు జోలికి పోకంటాడు. ఒక్కొక్క ఊళ్ళో 10 మంది 20 మంది కుటుంబాన్ని మర్చిపోయి, కుటుంబంలో ఏ ఒక్క రూపాయి దొరికినా కూడా తీసుకుపోయి బెల్ట్ షాపులలో కొనుకొచ్చుకొని తాగి, వాడు 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే తనువు చాలిస్తే ఆ చిన్న పిల్లలు వేసుకొని కుటుంబాన్ని పోషించేటువంటి నా ఆడబిడ్డల జీవితాలు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించే ముఖ్యమంత్రి గారిని చెప్పి అడుగుతున్నాడు నివేదనగా. ఆ తాగుడుతో నీకు వచ్చే ఆదాయం 37,000 కోట్లు, 37,000 కోట్ల సంవత్సరానికి. మా మొత్తం లక్షలాది మంది రైతాంగానికి, లక్షల మంది ఆడబిడ్డలకు, లక్షల మంది పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ కలిపితే 30,000 కోట్లు అయితే, తాగుడు ద్వారా మనం ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు 37,000 కోట్ల రూపాయలు అని చెప్పి నేను చెప్పట్లే, మన ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ పుస్తకంలో రాసిన విషయం మేము మర్చిపోదని మనం చేస్తున్నాం. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు, ఎవరి మీద బతుకుతున్నారు, ఎవరు పెట్టేవాళ్ళు, ఎవరు పుచ్చుకునే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం అనుకుంటున్నాం ఇంకా ఈ పెన్షన్ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, ఈ రైతు బంధు ముఖ్యమంత్రి ఇంటికెళ్ళి ఇస్తున్నాడని చెప్పి అనుకుంటున్నాం. కానీ నీ పుస్తల తాళ్ళు తెగబెట్టి, పిల్లల్ని అనాథగా మార్చి, ఆడబిడ్డల ఉసురు పోసుకొని డబ్బులు మనకిస్తున్న విషయం మీరు మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ ఇచ్చిన డబ్బుకే మురిచిపోయి నాకు పెన్షన్ ఇచ్చిందని చెప్పి ఆశించే పరిస్థితి వస్తూ ఉంది. ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. దయచేసి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒడవయి, కానీ ఒక్కటి మాత్రం సత్యం. రేపు తెలంగాణ ప్రజలు, మీరు చాలామంది చెప్తా ఉన్నారు, నేను అనుకుంటే మంత్రిని కాను, నేను అనుకుంటే ఇంకో పదవి రాదు, ప్రజలు అనుకుంటే మాత్రం పదవి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పదవులు ప్రజలిస్తే వచ్చేటి, గుర్తుపెట్టుకోండి. యావత్ తెలంగాణ జాతి వాళ్ళ మీరు కనుక ఇది బాగలేదని చెప్పి భావిస్తే, ఇది మార్చుకోవాలని చెప్పి భావిస్తే, ఆ మార్చగలిగే శక్తి మీ చేతుల్లో ఉంది, మర్చిపోకండి, గుర్తు. అందుకనే చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా వ్యక్తులు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే చెప్పి 100 సార్లు చెప్పిన, ఇప్పుడు కూడా రేపు రాబోయే కాలంలో మనకు మనంగా గుసగుస పెట్టుకొని, మనకు మనంగా బాధపడి, మనకు మనంగా భయపడి, మనకు మనంగా వాళ్ళు ఇచ్చే చిల్లర ఎంగిలిమెద కోసం ఆశపడి భయపడితే జరిగేది అరిష్టం, గుర్తుపెట్టుకోండి. భయపడితే జరిగేది అరిష్టం, గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలం మరింత గంభీరంగా ఉండే ఆస్కారం ఉన్నది. నేను చాలా విషయాలు చెప్తామనుకున్నా, నాకు ఇంకా వేరే పనులు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. తప్పకుండా ఈ ప్రాంతానికి మళ్ళీ వస్తా. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన మళ్ళీ ఇవాళ వచ్చిన రేపు కూడా ఇక్కడికి వస్తాం, మళ్ళా రేపు ఇక్కడికి వస్తా. ఇవాళ మీరు ఇచ్చిన దరఖాస్తులు, మీరు ఇచ్చిన సమస్యలు, హారాలు మా అందరి మధ్యలో ఉంటాయి. నాకు తెలిసి తిరగని ప్రాంతం లేదు, స్పృశించని సమస్యలు లేవు, స్వీకరించని దరఖాస్తులు లేవు, మాట్లాడిన టెంట్లు లేవు. అన్ని టెంట్ల కింద మేము మాట్లాడినాం. వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళు నిరుద్యోగ యువకులు కావచ్చు, అన్ని టెంట్ల కింద మాట్లాడిన బిడ్డ ఈ బిడ్డ, గుర్తుపెట్టుకోండి. సమస్యలు తెలవక కాదు, సమస్యలు పరిష్కరించాలని చెప్పి భావించడం, కొన్ని పరిష్కారమైనవి, కొన్ని కాలేదు. ఖచ్చితంగా సమస్యల్ని పరిష్కరించే సత్తా ప్రజలు ఇచ్చినప్పుడు తప్పకుండా వారి పరిష్కారం చూపుతారని చెప్పి మాట ఇస్తున్నాం.
రాబోయే కాలంలో మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని విషయాలు అకలింపు చేసుకొని మీరు ఒకటైందో రాబోయే కాలంలో కూడా అన్ని విషయాల పట్ల కూలంకుషంగా చర్చించుకోండి, మాట్లాడుకోండి. ఏం చేస్తే మంచిదో, ఏం చేస్తే మనకు న్యాయం జరుగుతుందో ఆచరించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ మళ్ళీ మనకు ఈ పార్టీల పంచాయతీ, జెండాల పంచాయతీ, వాళ్ళు వేరిస్తాను వీళ్ళు వేరుతారని చెప్పి భావిస్తే మాత్రం రేపు తెలంగాణ సమాజం మరింత బానిసత్వంలో కూరుకుపోయే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే నేను ఎక్కడ పోయినా కూడా ఒకటే అంటున్నారు, అన్నా నువ్వు భయపడకంటున్నాను, నువ్వు బాధపడకంటున్నాను. వాళ్ళు నవ్వుతున్నారు. నేను బాధపడుతున్నాను అనుకో, వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకు అని అడిగినాడు. అన్న కేసీఆర్ నిన్ను బయటికి పంపించి మాకు ఒక అస్త్రాన్ని ఇచ్చింది అంటాను వాళ్ళు. కేసీఆర్ మిమ్మల్ని బయటికి పంపకపోతే మేము గిట్లే ఉంటుంటే ఇవాళ మా గొంతుకై మళ్ళీ 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతువై నువ్వు మళ్ళీ ముందుకు నడవాలని చెప్పేది అంటున్నారు. ఆ ప్రజల ఆశీర్వాదంతో మీ అండతో తప్పకుండా మళ్ళీ ఆనాటి ఉద్యమ బిడ్డగా, ఆనాడు ఎట్లయితే మీ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా మీరు మెచ్చే బిడ్డగా, నచ్చే బిడ్డగా ఎట్లా కొట్లాడినో అదే పద్ధతిలో రాబోయే కాలంలో కూడా కొట్లాడే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఈ నియంతృత్వం, ఏ చక్రవర్తిలాగా, రాజులాగా నియంతృత్వాన్ని మనమే రుద్దుతుండో, ఇవాళ డబ్బును నమ్ముకొని, మద్యాన్ని నమ్ముకొని, కుట్రలు నమ్ముకొని మళ్ళీ ప్రజల్ని వంచాలని ప్రయత్నం చేస్తుండో, ఈ వంచనకు ఆస్కారం లేకుండా వాటి నుంచి బయటపడేసే విషయంలో మీ బిడ్డగా మీతో పాటుగా ఉంటా అని చెప్పి, ముందు బాగా నిలుస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా. చివరి హామీ, ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళని కళలో కూడా తప్పు చేయం. మా బాధ్యత ఏందో మాకు తెలుసు. ధర్మం ఒకరి కోసం ఆచరించాం, ధర్మం న్యాయం ఆచరించేది నా అంతరాత్మ కోసం ఆచరిస్తాం. ఒకరి మెప్పు కోసం ఆచరించే ప్రయత్నం చేయం. రాబోయే కాలంలో కూడా ఇవాళ 20 ఏళ్ల కాలంలో ఎట్లా ఉన్నామో రాబోయే కాలంలో శక్తి ఉన్నంత వరకు ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాం. ప్రజలకి మంచిని అందించే ప్రయత్నం చేస్తాం. రేపు సమాజం, తెలంగాణ సమాజం ముందుకు పోయే దాంట్లో మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తామని చెప్పి మనవి చేస్తూ, మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా నిండు మనసుతో ఆశీర్వదించండి, దీవించమని చెప్పి కోరుతూ, మీరు ఇవాళ నన్ను ఇంత గొప్పగా సన్మానించినందుకు మీ రుణం తెచ్చుకుంటా అని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై ముదిరాజ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.